నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. జోగి మన ప్లాన్ ఫెయిల్. ఆ తర్వాత జగన్ గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయం చూసి మనం జైలుకు పోతామా, మరి ఏం జరగబోతుంది అని అడుగుతున్నారట. మరి పోరా. ఈ విధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని ఏరులై పారించి అమాయకుల ప్రాణాలు తీసి ఆ తర్వాత దాన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తే జైలుకు కాకపోతే ఎక్కడికి పోతారు? పిక్నిక్ పోతారా? గోవాకు పోతారా? ఎటు పోతారు? ఖచ్చితంగా జైలుకే పోతారు. దీంట్లో పూర్తిగా మొదటగా జోగి రమేష్ అడ్డంగా ప్రస్తుతం బుక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఓవరాల్గా ఈ ప్లాన్ అంతా ఒక సెట్ చేసిన తర్వాత ఏదైతే జనార్దన్ రావును ఏదైతే మన ఆఫ్రికా నుంచి పిలిపించి ఆ తర్వాత ఇక్కడ ఒక కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఒక రూమ్ రెంట్కి తీసుకొని అందులో పెట్టించిన తర్వాత ఈ ప్లాను ఇదంతా అప్పుడు జోగి రమేష్ ఆయనకు చెప్పారు. ఏం చెప్పారు? ఇదంతా పైవారి ఆదేశాలతో నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాకు అత్యంత నమ్మకస్తుడివి, అందుకే జనార్దన్ రావు నేను నీకు చెప్తున్నా, ఈ పన్ను చేయాలి. పైవారి ఆదేశాలు. ఎవరా పైవాడు? గతంలో కూడా మనం చూసాం. పేర్ని నాని ఒక వీడియో వైరల్ అయింది. ఆయన మాట్లాడుతూ బీసీ నేత పైన ఒక మహిళ పైన దాడికి సంబంధించి మనం హడావిడి చేయాలి, ఆ తర్వాత లోకేష్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని వెనుక ఉన్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే ఇది జరిగింది అని మనం క్రియేట్ చేయాలి అనేటటువంటి ఒక వీడియో మన పేర్ని నానిగారు మాట్లాడారు గతంలో. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటి? లీడర్ చెప్తేనే మన క్యాడర్ వింటారు, ఖచ్చితంగా లీడర్తో చెప్పించాలి. ఎవరా లీడర్? ఇక్కడ ఎవరా పైవాడు? అంతా ఒక్కరే. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పైవాడే ఆ పైవాడు. ఇదంతా స్కెచ్ చేసిన తర్వాత ప్లాన్ సక్సెస్ కాలేదు, బూమరంగ్ అయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్కు పారిపోయారు అనే చర్చ కూడా జరుగుతోంది. ముందే ఈ ప్లాన్ను అమలు చేయాలని అనుకున్నప్పుడే ఆయన లండన్కి వెళ్ళడానికి సిబిఐ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఆ తర్వాత ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇక్కడే ఉండి హడావిడి చేయాలి, లేదనంటే లండన్కు పారిపోవాలి. ఇప్పుడు పూర్తిగా బూమరంగ్. అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పూర్తిగా జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది అనేది నిన్న ప్రస్తుతానికి జనార్దన్ రావు అయితే వీడియోలో పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనైతే దాంట్లో క్లియర్గా అర్థమైపోతూ ఉంది. సో నన్ను మోసం చేశారు, నా తమ్మునికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పేసి ఇప్పించలేదు, అందుకే నేను జోగి రమేష్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, సో ఈ విషయం అంతా నేను బయట పెడుతున్నారని చెప్పారు. సో దీంట్లో ఇదంతా అంటే రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలి, ప్రజల ప్రాణాలు తీయాలి, ఆ తర్వాత మనం రాజకీయాలు చేయాలి. ఇది వైసీపీ పార్టీ పెట్టుకున్నటువంటి సిద్ధాంతం. ఎక్కడ ప్రజల మనసు చూరగొనడం, ప్రజల పక్షాన్ని నిలబడడం కాదు వీళ్ళకి కావాల్సింది. శవాలు కావాలి, ఆ తర్వాత శవాల మీద వేసే పేలాలు ఏరుకోవాలి. ఇది వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయం అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్ళే ముందు సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకోవడం అదొక వైపు, ఆ తర్వాత ఈ నకిలీ మద్యం ఇదంతా హడావిడి ఇదంతా బయటకు రావడం, ఆ తర్వాత వీళ్ళే పోలీసులకు ఎక్సైజ్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రైడ్లు చేయించడం, దొరకడం, ఆ తర్వాత దాన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేయడం. కానీ వీళ్ళు అనుకోలేదు ఈ విధంగా జనార్దన్ రావు వచ్చి పూర్తి వివరాలు కూడా చెప్తాడు. ఆ తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పూర్తి వీడియోలు, ఆడియోలు, ఫోన్ కాళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ బయటకు తీసే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా, అని సిట్టు కూడా వేసే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా వీళ్ళు ఆలోచన చేయనట్టున్నారు. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు జోగి రమేష్ కొత్తగా ఏం చెప్తున్నారు? సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి కాదు. ఎందుకంటే సిబిఐకి ఇస్తే మేము మేనేజ్ చేయగలుగుతామని అనుకుంటున్నారేమో. సిబిఎన్ సిట్ వేశాడు కాబట్టి వీళ్ళు మేనేజ్ చేయలేరు. ఖచ్చితంగా సిబిఎన్ దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతూ ఉంది, సిట్టు కూడా వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి సిబిఐకి ఇవ్వమని జోగి రమేష్ ఎందుకు అడుగుతున్నారో మనం చూసాం. గతంలో సిబిఐ కేసులు వివేకానంద రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏమయ్యాయో కూడా అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ముఖ్యంగా వీళ్ళు రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలి, రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీయాలి. లేదు అని అంటే ర్యాలీలు తీసి టైర్ల కిందేసి తలకాయలు దొక్కేయాలి, లేదు అంటే రైతులను ఇబ్బంది పెట్టాలి, లేదు అని అంటే సామాన్యులను ఇబ్బంది పెట్టాలి, లేదు అంటే ఈ విధంగా కల్తీ మద్యం తయారు చేసి పూర్తిగా ప్రజల ప్రాణాలు తీసి ఆ తర్వాత రాజకీయాలు చేయాలి. ఇదే పెట్టుకున్నారు వీళ్ళంతా. ఒకవైపు గూగుల్, ఇంకొక వైపు అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగులు. ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే నిజంగా చెప్తే గతంలో మనం చూడొచ్చు, ఈ దేవతలు ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి రక్తం పోస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ఈ వైసీపీ
రౌడీలు కావచ్చు, నీలి రౌడీలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఈ విధంగా రాష్ట్రం పైన పడిపోయారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ వైసీపీ వాళ్ళకి. సో ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లండన్కు వెళ్ళే ముందు ఈ విధంగా కార్యాచరణ ప్రణాళిక ఇదంతా రచించి ఆ తర్వాత దీన్ని సక్సెస్ అయితే ఇక్కడే ఉందాం, లేదు దీంట్లో తేడా కొడుతుంది సీనా అనుకున్నట్టున్నాడు, అందుకే లండన్ వెళ్ళిపోయాడు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యాడు. గతంలో మనం చూసాం ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టిన తర్వాత ఆయన భుజం తట్టి సభా వేదికపైనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన విషయం చూసాం. ఇప్పుడు కూడా మరి ఏం ఆశించారు? ఆ లీడర్ అంటే ఎవరు అనేది అందరికీ తెలిసిందే. ఆ లీడర్ చెప్తే చేశామని పేరు నాని, తర్వాత పైవారి ఆదేశాలు. ఈ జోగి రమేష్ ఆ లీడర్ ఎవరో, ఆ పైవాడెవడో అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు పోయి ఇక్కడ లండన్లో కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడొస్తారో, ఈ నెలలో రావాలి. దాదాపుగా 15-20 రోజుల పర్మిషన్ మాత్రమే. మరి జోగి రమేష్ను తీగలాగితే, ఈ జనార్దన్ రెడ్డి తీగలాగితే అది జోగి రమేష్. ఆ తర్వాత డొంక ఇంకెక్కడ కదులుతుందో అందరికీ తెలిసిందే. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, పూర్తిగా బూమ్రంగ్ జరిగింది. ఖచ్చితంగా జైలుకు వెళ్ళి తీరుతారు. ఇట్లా ప్రజల ప్రాణాలు, సామాన్యుల ప్రాణాలు తీసే ప్లాన్లు వేస్తే మాత్రం ఖబర్దార్ అంటూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు లైవ్లో ఉన్నారు, నమస్కారం అండి. అట్లాగే బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ మాలకొండయ్య గారు కూడా లైవ్లో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా మాలకొండయ్య గారితో మొదలు పెడదాం. సార్,